బ్యాక్ టు న్యూస్. విశాఖలోని గోపాలపట్నం రామకృష్ణ నగర్లో స్థానికులు ప్రమాదానికి అంచున ఉన్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు కొండ చర్యలు విరిగిపడ్డాయి. దీనికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. గోపాలపట్నంలో కొండ చర్యలు విరిగిపడ్డాయి. దీంతో కొండపైన ఉన్న ఇల్లు ఏ క్షణం కూలిపోతాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే గుణబాబు అధికారులతో కలిసి ఘటనా స్థలికి చేరుకున్నారు. అక్కడ నివాసం ఉంటున్న వారిని అప్రమత్తం చేసి పునరావాస కేంద్రాలకు తరలించారు. 2 రోజుల పాటు విశాఖకు భారీ వర్ష సూచన ఉంది. దీంతో చుట్టుపక్కల వారు కూడా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. విశాఖలోని గోపాలపట్నం రామకృష్ణ నగర్లో స్థానికులు ప్రమాదానికి అంచున ఉన్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు కొండ చర్యలు విరిగిపడ్డాయి. దీంతో కొండపైన ఉన్న ఇళ్లు ఏ క్షణం కూలిపోతాయో అని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే గణబాబు అధికారులతో కలిసి ఘటనా స్థలికి చేరుకున్నారు. అక్కడ నివాసం ఉంటున్న వారిని అప్రమత్తం చేసి పునరావాస కేంద్రాలకు తరలించారు. 2 రోజుల పాటు విశాఖకు భారీ వర్ష సూచన ఉంది. దీంతో చుట్టుపక్కల వారు కూడా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. విశాఖలోని గోపాలపట్నంలో కొండ చర్యలు విరిగిపడ్డాయి. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, చెప్పండి. ప్రజన్న చూసుకోవచ్చు, విశాఖలో కురుస్తున్న భారీ వర్షాలకు పూర్తిగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గోపాలపట్నం రామకృష్ణపురం వద్ద ఉన్న కొండ చర్యలో భాగంగా పూర్తిగా అక్కడ విరిగిపడడంతో పూర్తిగా ముందు చర్యలో భాగంగానే స్థానిక ఎమ్మెల్యే గణబాబు పూర్తిగా అక్కడ ఉన్న స్థానిక ప్రజలని పూర్తి పునరావాస కేంద్రాలకు అయితే తరలించడం జరిగింది. వాళ్ళని సురక్షిత ప్రాంతాలకు ఉంచేందుకు కూడా ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఎందుకంటే కొండవాళ్ళ ప్రాంతాల్లో ప్రజలు ఎక్కువ 40 ఏళ్లుగా జీవిస్తున్నారని ప్రధానంగా వాళ్ళు చెప్తున్నారు. ఎప్పుడు ఇలాంటి జరగలేదు, ఎప్పుడు వరుస వచ్చినా మేము వణికిపోతామని ప్రధానంగా చెప్తున్నారు. విశాఖలో అక్కడే కాకుండా చాలా చోట్ల కొండవాళ్ళ ప్రాంతాలు ఉన్నాయి. మల్కాపురం, అలాగే గాజువాక, హనుమంతవాక, ఇలా చాలా చోట్ల కైలాసపురం, ఇటువంటి ప్రాంతాల్లో కొండవాళ్ళ ప్రాంతాల్లో ఎక్కువగా ప్రజలు నివాసం ఉంటున్నారు. ఎందుకంటే ఏళ్ల తరబడి అక్కడే మేము నివాసం, ఇలా వర్షం పడుతున్నప్పుడల్లా మేము భయంతో వణుకుతున్నాము. నిన్న 3 రోజులుగా విశాఖలో కురుస్తున్న భారీ వర్షాలకు పూర్తిగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే నిన్న పూర్తిగా అక్కడ దగ్గర 60 కుటుంబాలకు పైగా ఉంటున్నారు. వీళ్ళు కింద భాగం అంతా మట్టి అంతా విడిపోవడంతో పూర్తిగా వాళ్ళని ముందు ముందు రక్షించేందుకు పూర్తిగా వాళ్ళని అయితే సురక్షిత ప్రాంతాలకి ముందు చర్యలో భాగంగా అందరినీ అలర్ట్ చేశారు స్థానిక ఎమ్మెల్యే. ఈ నేపథ్యంలోనే వారిని సురక్షిత ప్రాంతాలకు తీసుకెళ్లి వాళ్ళకి అన్ని సక్రమంగా సదుపాయాలు అయితే కల్పిస్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే 3 రోజులుగా విశాఖలో నాన్ స్టాప్ గా వర్షం అయితే కురుస్తుంది. వాయుగుండం తీవ్రస్థాయి తుఫానుగా ఉండడంతో పూర్తిగా వాళ్ళని ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడాలని ఇప్పటికే కలెక్టర్ కూడా చూశారు. ఎందుకంటే కలెక్టర్ కూడా ఈ భారీ వర్షాల నేపథ్యంలో పూర్తిగా స్కూళ్ళకి కూడా ఇవాళ సెలవు ప్రకటించారు. అలాగే కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ చర్యలు అయితే తీసుకుంటున్న పరిస్థితి. ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా కంట్రోల్ రూమ్ కి ఫోన్ చేయాలని ఇప్పటికే అధికారులను అయితే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. పూర్తిగా ఈ వర్షాల వల్ల ప్రజలు కొంచెం ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే రోజు వెళ్లే పనులకి, అలాగే వారు వచ్చే దినచర్యలకు చాలా తీవ్ర స్థాయిలో ఈ వర్షాల ప్రభావం ఎక్కువగా ఉందని చెప్పచ్చు. రానున్న 4 రోజుల పాటు భారీ స్థాయిలో వర్షాలు ఉంటాయని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు కూడా చెప్తున్నారు. ఎందుకంటే సముద్ర అలలు కూడా ఎక్కువసారి ఎక్స్పడడంతో పూర్తిగా ఈ ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. గాలులు కూడా తీవ్ర స్థాయిలో వీస్తుండడంతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు కూడా చెప్తున్నారు. కొన్ని జిల్లాలకు అయితే ఆరెంజ్ అలర్ట్, మరి కొన్ని జిల్లాలకి రెడ్ అలర్ట్ కూడా ప్రకటన జారీ చేయడంతో పూర్తిగా అందరూ జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్న పరిస్థితి. ముఖ్యంగా కొండవాళ్ళ ప్రాంతాలు ప్రజలు నివాసం ఉండేటప్పుడు పూర్తి చాలా జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఏ సమయంలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఉంది. మరి అత్యంత ప్రమాద స్థాయి అయితే మా కంట్రోల్ రూమ్ కి ఫోన్ చేయాలని ఇప్పటికే అధికారులకు అయితే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రజలు కూడా ఎంతో సురక్షిత ప్రాంతాల్లో సురక్షితంగా ఉన్నారని చెప్పవచ్చు. ప్రజున్న రైట్ నాయుడు, థ్యాంక్ యూ. వాళ్ళు ఎవరు లేరు.